రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతుంది. అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మునుగనూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిపైన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సర్వే నెంబర్ 44లో ఉన్న సుమారు 40 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమిలో భారీ అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. గతంలో కొంత భూమిని అసైన్ చేసినప్పటికీ మిగిలిన భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేదని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వే నెంబర్లలో మార్పులు చేసి వారం రోజుల్లోనే రిజిస్ట్రేషన్ను పూర్తి చేశారని విమర్శించారు. సుమారు 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి అన్యాక్రాంతం చేశారని ఆరోపించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి వెంటనే ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గతంలో మున్సిపాలిటీ ఉన్నటువంటి పరిస్థితి, మొదట గ్రామం ఉన్నటువంటి పరిస్థితి, ఆ తర్వాత మున్సిపాలిటీ అయింది, జిహెచ్ఎంసీకి కార్పొరేషన్ లెవెల్లో పోయినటువంటి పరిస్థితి. మున్గనూరుకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 44 40 ఎకరాల 10 గుంటలు భూమి 70 సంవత్సరాల నుంచి కూడా ఇది ప్రభుత్వ భూమిగా పరిగణనలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక 25 సంవత్సరాల క్రితం ఒక 22 ఎకరాలు 44/2 44/4 సర్వే నెంబర్లలో అసైన్ చేశారు 22 ఎకరాలు. అటు తర్వాత ఉన్నటువంటి భూమి ప్రొవిటెడ్లో పెట్టడం జరిగింది ప్రభుత్వం. ఆనాటి నుంచి కూడా ప్రభుత్వం ప్రొవిటెడ్లో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అనేది ఒక బోర్డు కూడా పెట్టించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 డిసెంబర్లో నుంచి వచ్చినటువంటి పరిస్థితిలో అప్పటి నుంచి కాసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి యొక్క ప్రజాప్రతినిధులు ఏకమై ఈ ప్రభుత్వ ల్యాండ్ను ఎట్లా అధిగమించాలి, ఎట్లా కొట్టేసేయాలి, ఏ పద్ధతిలో దీన్ని హస్తం చేసుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు దీనికి ఒక స్వరూపము 24లోనే వేయడం జరిగింది.